ఏ గాడిద, నీతో చాలా మాట్లాడాలనుంది. నీతో ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాను మను. కానీ ఆ మాటలన్నీ నాలోనే మిగిలిపోయాయి, మన జ్ఞాపకాలలాగా. నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నేను మన లైఫ్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూసుకునేదాన్ని మను. నువ్వు జైలు నుండి బయటకొచ్చినట్టు, సముద్రం దగ్గరే ఒక చిన్న ఇంట్లో ఉంటున్నట్టు, విండో తెరిస్తే ఆ అలల శబ్దం, వినిపించేలాగా. కానీ అవన్నీ కలలే అని గుర్తొచ్చిన ప్రతిసారి నన్ను నేను కోల్పోయామను. నీకు తెలుసా, పాడటానికి వెళ్తే ఫస్ట్ టైం పాడలేకపోయాను. బహుశా ఈ విజిల్ సౌండ్ లేకపోవడం వల్ల కావచ్చు. మన కోసం తీసుకున్న ఇంటి తాళాలు తిరిగిచ్చేస్తుంటే ఇంకంతా అయిపోయినట్టు అనిపించింది. నీ ధ్యాస లేని క్షణం ఉండేది కాదు, అనుక్షణం నీ ఆలోచనే. అక్కడెలా ఉంటున్నావో, ఏం చేస్తున్నావో, అసలేం తింటున్నావో, ఇవే ఆలోచనలు. ఇప్పుడు కూడా నిద్ర పట్టట్లేదు. జరిగినవన్నీ గుర్తొస్తున్నాయి. ఎందుకిలా చేశావు మను? ఆ ఒక్కరోజు నాతో ఆలోచించి నిర్ణయం తీసుకునుంటే ఇప్పుడు మనమిద్దరం ఇలా ఉండేవాళ్ళం కాదేమో కదా. మను, మనం కలిసి సంతోషంగా ఉండాలంటే లక్షల డబ్బులు అవసరం లేదు. నెలకు వచ్చే నీ 12,000 జీతంతో ఈ పాటికి ఒక చిన్న ఇంట్లో సంతోషంగా ఉండేవాళ్ళం కదా. నువ్వు నన్ను ఆట పట్టించిన సందర్భాలు, నీతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటుంటే నవ్వాలో బాధపడాలో కూడా తెలియట్లేదు. నేను నిన్ను గాడిద అని తిట్టినప్పుడల్లా నా తిట్లు వింటుంటే కూడా మ్యూజిక్ విన్నట్టుందనేవాడివి. ఇప్పుడు కనీసం నా మాటలు వినిపించే దగ్గరలో కూడా నువ్వు లేవు. మను, నీకు తెలుసా, చిన్నప్పుడు సముద్రాన్ని వదిలి వచ్చేటప్పుడు నాన్న నా చేతికి శంఖమిచ్చి ఒక మాట చెప్పేవారు. అమ్మా ప్రియా, సముద్రం నుంచి ఇది ఎంతో దూరంలో ఉంటుంది, కాని ఇందులో కూడా సముద్రమే ఉంది అని. నువ్వే నా సముద్రానివి మను. నువ్వు నా నుండి ఎంత దూరంలో ఉన్నా కూడా ఎప్పటికీ నాలోనే ఉండిపోతావు. కాని ఎంత నాలోనే ఉన్నా కొన్నిసార్లు ఎందుకు బ్రతుకున్నానా అనిపిస్తుంది. అంత మిస్ అవుతున్నాను నిన్ను. జైల్లో నిన్ను చివరిసారి కలిసినప్పుడు నువ్వు నన్ను చూసిన చూపు, నీ చూపుల్లో అర్థం అప్పుడు తెలియలేదు. అదే మనం చివరిగా కలిసే రోజవుతుందని. ఎక్కడో చిన్న ఆశ ఉండేది, ఎప్పట్లాగే మనం సంతోషంగా ఉంటామని. సముద్రానికి దూరమైనప్పుడు, నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు కూడా ఇంత బాధ అనిపించలేదు. అంత ఇష్టం మను నువ్వంటే నాకు. ఒక పక్క అమ్మని చూసుకోవాలి, ఇంకో పక్క వినోద్ని చదివించాలి, పెళ్లి చేసుకోమనేమో అమ్మ. ఇవన్నీ తట్టుకోలేక చచ్చిపోదామనుకున్నాను. పెరిగిదాన్ని పెళ్లి చేసుకుంటున్నాను. నీతో కలిసి జీవించాల్సిన 100 ఏళ్ల జీవితాన్ని ఇంకొకరితో జీవించబోతున్నా. నీ స్థానంలో ఇంకొకరిని ఎలా ఊహించుకోవాలో అర్థం అవ్వట్లేదు. నీతో కలిసి కన్న కలలన్నీ కలలేనా? మనం కలలు కంటే సరిపోదేమో కదా. దానికి కాలం కూడా సహకరించాలేమో. లైఫ్ని ఎప్పుడూ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూసేదాన్ని. ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూస్తుంటే మన ఫ్యూచర్ కనిపించట్లేదు. మనం నిన్ను వదిలి ఇంకో ప్రపంచానికి వెళ్తున్నట్టుంది. సముద్రం పక్కన ఇల్లు కట్టుకుని ఉందామనుకున్నాం, కానీ ఆ సముద్రపు తీరాలే చివరికి మన కన్నీటి దారులుగా మిగిలిపోయాయి.